ఇక్కడ అనాథలు వీళ్ళంతా దాన్ని చూసినప్పుడు వీళ్ళకి మనం సేవ చేస్తే భగవంతుడికి చేసినట్టే కదా అన్న ఉద్దేశం నాలో కలిగింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే శీర్షిక శక్తిర్నిపుణత, సృజనాత్మక నిశ్శబ్ద శ్రమశక్తి నిపుణత, సేవాభావ శిఖరం గట్టు శంకర్. అమ్మా నాన్నల అనాథ శరణాలయం అనే ఒక మహామేరు పర్వతాన్ని తన భుజస్కంధాలపై మోయటం అనేది సాహసోపేత దృఢ నిశ్చయం. శరణాలయ పుణ్యక్షేత్రంపై వెలుగు కిరణాలని ప్రసరింపజేస్తున్న కృషి హర్షణీయం. శివాగ్ని లేనిదే చీమైన కుట్టదంటారు. ఆ శివుడే తనలో ప్రవేశించి ముందుకు నడిపిస్తున్న ఈయనకి అక్షరాభివందన నందన మాలలు. అందుకొనుము శంకర్, అందుకొనుము శంకర్. డాక్టర్ కొరుప్రోలు హర్నాథ్ ఫ్రమ్ హైదరాబాద్. ధన్యవాదాలతో. ఏంటంటే నిజంగా ఆ లోపల వాతావరణం చూసినప్పుడు ఈ మెంటలీ డిజేబుల్డ్ వీళ్ళందరినీ చూసినప్పుడు నిజంగా ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా చేపట్టడం అనేది అసలు సాహసోపేతమైన కార్యక్రమం. అలా మరి ఇది సామాన్యంగా మాకు ఒక ఫ్యామిలీలో ఒక 5-6 ఒక 10 మంది ఉంటేనే వాళ్ళకి మనం అరేంజ్ చేసి చేయటం అనేది ఒక కష్టతరం. అలాంటిది ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయటం శంకర్ గారు కృషిని హర్షించలేకుండా ఉండలేకపోతున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అక్కడ వాళ్ళు కొంతమంది ఉన్నారు, మూగ వాళ్ళు ఉన్నారు, అవిటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చేరదీసి చాలా బాగా చూసుకొని తర్వాత ఎప్పటికప్పుడు క్లీనింగ్, అసలు ఎంత మంచి క్లీనింగ్ చేస్తున్నారంటే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అంత క్లీనింగ్గా ఉంది. చాలా బాగుంది, పరిశుభ్రంగా ఉంది. తర్వాత అన్ని ట్రీట్మెంటు, హాస్పిటలు, తర్వాత ఇవన్నీ కూడా చూసుకుంటున్న ఆర్గనైజేషన్, మేనేజ్మెంట్ రియల్లీ చాలా ధన్యవాదాలు. జనరల్గా ఇప్పుడు బయట చూస్తూ ఉంటాము, అంతా కొంచెం మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడము, అడుక్కోవడం, ఇట్లా రకరకాలుగా చూస్తూ ఉంటాము. వెంటనే అనుకుంటాం మానవ స్వభావం, వీళ్ళు అసలు ఏం పాపం చేసుకున్నారో ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నారు అని. కానీ అట్లా కాదు, వీళ్ళు నిజంగా అదృష్టం చేసుకున్నారు మీలాంటి ఒక సేవ పొందడానికి అని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఇక్కడ వస్తుంటే. లైక్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ, ఎంతో మంచి సేవలు ఇస్తున్నారు. అండ్ కొంతమంది మళ్ళీ వాళ్ళ మంచి స్థితికి వచ్చి ఎక్కడ చెందిన వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అది వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ఎంతో సంతోషమైన విషయం. సో మేము ఇక్కడికి రావడం ఇవాళ ఎప్పటి నుంచో అనుకున్నాము, ఇవాళ వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. మా వారి పుట్టినరోజు సందర్భంగా వచ్చి కొంచెం మంచిగా ఇక్కడ టైం స్పెండ్ చేసుకుని అసలు ఒక వేరే ప్రపంచానికి వచ్చినట్టుంది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.